ఇప్పుడు ఇక్కడ జనగాంకి ఎవరు ఎమ్మెల్యే ఎవరు? పల్లరాజేశ్వరరెడ్డి పల్లరాజేశ్వరరెడ్డి ఉంటాడా? అందుబాటులో ఉంటాడా? ఉంటాడు ఉంటాడా? ఉంటాడు ఆ. ఇప్పుడు ఈయన ఏమైనా పల్లరాజేశ్వరరెడ్డి ఏమైనా పనులు చేస్తున్నా మరి? చేస్తాడు, ఎందుకు చేయడు, చేస్తాడు కానీ ఆయనకు అడ్డగాలు వేస్తారు కదా, ఆ. చేయనిరు. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా ఆ. ఇప్పుడు, ఆ. కానీయరు, ఆహా. అంటే ఈయన బీఆర్ఎస్ అయినా కాబట్టి ఈయన నిధులు ఇస్తలేరా మరి? అట్లా ఉందా? సరిగ్గా ఇస్తలేరు ఇస్తలేరా? ఇస్తలేరు. ఆ. ఇప్పుడు ఈయన పైన చాలా పల్లరాజేశ్వరరెడ్డి పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈయన భూ కబ్జా కారుడు, భూములు కబ్జా చేస్తాడు అని. లేదు, లేదా? అవి అయితే లేవు. ఆ. ఇక్కడనైతే మాకు తెలిసినంత వరకు అయితే భూమి కబ్జాలు అవి ఇవి అని అయితే ఎక్కడ లేవు. ఆ. మరి అంటుంటారు కదా మరి సోషల్ మీడియాలో. ఏ అంటారు మత్తుగా వచ్చిన వాళ్ళు గట్లే అంటూనే ఉంటారు కానీ ఆ. అదైతే లేదు. ఉమ్. ఇంకా ఆయన 10 మంది సాయం చేసేటోడే కానీ 10 మంది దోసుకొని తిందా అనేటోడు కాదు. కాదా? కాదు, ఆ. ఉంటాడా? అందుబాటులో ఉంటాడా? ఉంటాడు ఉంటాడు ఆ. అందుబాటులో ఉంటాడు. ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా సమస్య ఉందనుకో, ఎట్లా మరి హైదరాబాద్ ఉంటాడా ఇక్కడ మీకు కలుస్తాడా? ఉంటాడు కదా, ఆఫీస్ మా దగ్గరనే ఉంది కదా. ఏడుంది ఆఫీస్? ఏడుంది? అదేంది ఎదురుగా బిల్డింగ్ అదే. ఆ, ఓకే ఓకే. ఆ ఫోటోలో పడుతున్నాయి బిల్డింగ్ అదే. ఆ. మాకు ఏదన్నా సమస్య పెద్దగా ఏదైనా ఉంటే పోయి కలుస్తాం. ఆ. సరే బిడ్డని దాన్ని అది చేస్తాడు. మరి ఇప్పుడు కేసీఆర్ తోనే కనిపిస్తాడు కదా, మరి మీకు అందుబాటులో ఉంటాడా అని? ఉంటాడు అంటే పోతాడు, ఆడికి పోతూనే ఉంటాడు. ఆయనతో కలబంది ఉంటాడా, ఆ. ఆడికి పోతాడు వస్తాడు, మళ్ళీ ఆఫీస్ కాడ చూసుకుంటాడు. హైదరాబాద్ వాళ్ళ ఇల్లు ఏందో అదేందో సంసారం ఏందో అవి చూసుకుంటాడు. మాకైతే అందుబాటులో ఉంటాడు. ఓకే.